నమస్తే. తెలంగాణలో ముఖ్యంగా కొంతమంది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు తమ రూట్ మార్చారు. ముఖ్యంగా డబ్బు రవాణా చేసే అంశంలో. ఇప్పటికే తెలంగాణ రాజకీయాలు ఏ రకమైనటువంటి పరిస్థితులకు వెళ్ళాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి క్రమంలో తాజాగా దిల్సుఖ్ నగర్లో ఒక వాహనాన్ని పట్టుకున్నారు. ఆ వాహనంలో దాదాపు 1,68,00,000 రూపాయలు క్యాష్ ఉంది. దానికి సంబంధించినటువంటి ఎక్కడా కూడా లెక్కాపత్రం అంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు డాక్యుమెంట్స్ ఏమీ లేవు. ఇలాంటి సందర్భంలో విచారణ చేసినటువంటి క్రమంలో తేలినటువంటి అంశం ఏంటంటే, ముఖ్యంగా బ్యాంకుల నుంచి కొన్ని ఏజెన్సీలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఏటీఎంస్లో క్యాష్ డిపాజిట్ చేయడానికి వాహనాలు ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం. ఆ వాహనాలకు సంబంధించినటువంటి ఏజెన్సీతో కొంతమంది రాజకీయ నాయకులు ఒప్పందం చేసుకుని దానికి సంబంధించి ఆ డబ్బు రవాణా అనేది జరుగుతూ వస్తుంది. ఇప్పుడు విచారణలో తేలినటువంటి అంశం అది. దాదాపు 1,68,00,000 రూపాయలు. దానికి సంబంధించి నలుగురిని ప్రస్తుతానికైతే అరెస్ట్ చేశారు. గతంలో కూడా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు కోట్లాది రూపాయలు పట్టుకున్నారు. దీని వెనుక కొంతమంది రాజకీయ నాయకుల పాత్ర ప్రమేయం ఉంది. ఇప్పటికే తెలంగాణలో అనేక రకాల ఇష్యూస్, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అస్త్రంగా పెట్టుకొని గత ఎన్నికల సమయంలో డబ్బు రవాణా ఏ స్థాయిలో జరిగిందో మనం చూసాం. ఇటువంటి సందర్భంలో తాజాగా ఈ యొక్క వాహనాన్ని పట్టుకున్నటువంటి క్రమంలో విచారణ చేయగా ఈ యొక్క అంశం వెలుగులోకి వచ్చింది. 1,68,00,000. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ డబ్బు రవాణాకు ఏజెన్సీలతో ఒప్పందం చేసుకున్నారు అనేది మాత్రం ఇప్పటివరకు బయటికి రాల. ఇటు కాంగ్రెసా, లేకపోతే బీఆర్ఎస్ఆ, బీజేపీయా, ఎంఐఎమ్మా, ఏ పార్టీ నేతలు అనేది రాల. దాదాపు 1,68,00,000 వారు అనుమానంగా సమాధానం ఇవ్వడంతో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి తమదైన శైలిలో విచారణ చేశారు. ఇలాంటి సందర్భంలో ఆ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఎవరైతే హెడ్ ఉంటారో వారిని కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి విచారిస్తున్నారు. ముఖ్యంగా ఏ పార్టీకి సంబంధించిన వారు ఒప్పందం చేసుకొని ఈ డబ్బు రవాణా చేస్తున్నారు అనేది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. రకరకాల వేషాలు వేస్తారు. తెలంగాణ రాజకీయాల్లో మనం గతంలో చూసాం ఏ రకమైనటువంటి వ్యవహార శైలితో నాయకులు వెళ్ళారు అనేది. ఇటువంటి సందర్భంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. అంటే ఎవరికి అనుమానం రాదు కదా అని. గతంలో మనం చూసాం, ఒక ప్రైవేట్ అంబులెన్స్లో 78 లక్షల రూపాయలు తరలించారు గత ఎన్నికల్లో. దాన్ని కూడా పట్టుకున్నారు. గులాబీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే అని చెప్పి నిర్ధారించారు పోలీసులు. ఇలాంటి సందర్భంలో ఎమర్జెన్సీ సర్వీసెస్కి సంబంధించినటువంటి కొన్ని వాహనాలు ఉంటాయి. వాటిని ఎవరు కూడా ఆపరు, ఎవరికి అనుమానం రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలాంటి సందర్భంలో ఈ తాజాగా ఏదైతే ఏజెన్సీలకి సంబంధించినటువంటి వాహనాలు ఉన్నాయో వాటిపై నిఘా పెట్టాలి, ఎవరు ఎక్కడి నుంచి డబ్బు రవాణా చేస్తున్నారు అనే దాని మీద చాలా సీరియస్గా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ పట్టుకున్నటువంటి 1,68,00,000 రూపాయలకు సంబంధించినటువంటి వారు ఎవరు, ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనేది తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు.